హాయ్ గైస్, నా పేరు శ్రీరామ్. మొత్తానికి గొడవలు రచ్చ అయితే మొదలైపోయింది. మనకు ఏదైతే ఇంట్రెస్టో రివ్యూస్ కానీ అందరికి ఏదైతే ఇంట్రెస్టో ఆ కంటెంట్ అయితే మొదలైపోయింది. ఎంతమందికి సంజనాన్ని చూస్తే తమన్నా సింహాద్రి బిహేవియర్ గుర్తొచ్చింది. అంటే ఆమెలాగా కంపారిజన్ కాదు, ఆ బిహేవియర్ తమన్నా సింహాద్రి లాగా రెచ్చగొట్టే బిహేవియర్ అని ఎంతమందికి అనిపించిందో కామెంట్ చేయండి మీరు ఫస్ట్. ఎందుకంటే సంజన కావాలని చేస్తుందా అంటే ఫస్ట్ కావాలనే చేస్తున్నది అనిపిస్తున్నది. మరి ఏమన్నా స్క్రిప్ట్ ఇచ్చిరా బిగ్ బాస్ హౌస్ వాళ్ళు, లేదంటే రెచ్చగొట్టమని చెప్పిరా అర్థం కాలేదు. కానీ కావాలని రెచ్చగొడుతున్నది. మరీ అంత అర్థం కానీ అమాయకురాలు అయితే కాదు. నేను రెచ్చగొడుతున్నా, నేను చేస్తున్న తప్పు అని తెలియనంత అమాయకురాలు అయితే సంజన గలరని నేనైతే అనుకోను. ఆమె వీళ్ళకి కూడా నీళ్లు పట్టించగలిగేంత, చెమటలు పట్టించగలిగేంత కెపాసిటీ ఉన్న వ్యక్తి సంజన. చూస్తే అర్థమైపోతున్నది. అంటే కావాలని అందరినీ హౌస్లో రెచ్చగొట్టేసి చిన్న చిన్న రీజన్స్కు నేను చెయ్యను, నేను కాదు అని చెప్పి అందరినీ రెచ్చగొడుతుందేమో వీళ్ళందరినీ. అంటే ఆమె అట్లా రెచ్చగొట్టడం వల్ల రియల్ క్యారెక్టర్స్ అన్ని బయటకు వస్తున్నాయి. వీళ్ళందరికీ ఆవేశం వస్తున్నది, కోపం వస్తున్నది, అందరికి కోపం వచ్చేలాగా చేస్తున్నది. హౌస్ అంత ఒక ఎత్తు అయితే నేను ఒక ఎత్తు చేస్తున్నది. సో ఇట్లా కావాలని ఒక స్క్రిప్ట్ ప్రకారం చేస్తుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే గుడ్డు తీసినప్పుడు ఒకవేళ ఆమె కామెడీగానే తీస్తే దాన్ని కామెడీ వేలో కట్ చేయొచ్చు, కానీ చేయలేదు. ఆ గుడ్డును ఎంత దూరం తీసుకెళ్ళింది, ఎవరైనా చూసే వాళ్ళకి చిన్న గుడ్డు గురించి ఇంత కొట్లాడుకుంటారా వీళ్ళు, ఇంత చీప్ మెంటాలిటీలా అనుకునేలాగా చేయాలని అనుకుందా. ఒక గుడ్డు తీసేసి అందులో రకరకాలుగా మార్చి చెప్పేస్తుంది. రాము నిరికిచ్చింది, వీళ్ళిద్దరిని ఇరికిచ్చింది. ముందుగా చెప్పి తీసుకున్నది, తర్వాత ఇరికిచ్చేసింది వీళ్ళిద్దరిని. ఎవరిని, మన భరణి గారిని అండ్ తనుజని ఇరికిచ్చేసింది. అంటే ఎన్ని రకాల రచ్చ అయ్యాను అన్ని రకాల రచ్చ చేయడానికి డిసైడ్ అయిపోయి వచ్చింది సంజన. అంటే అందరితో కావాలని టార్గెట్ కావాలా. టార్గెట్ అయితే వాస్తవం వీళ్ళు అనుకున్నట్టు టార్గెట్ అయితే సాఫ్ట్ కార్న్ వస్తుంది, అందరు నామినేషన్స్ ఇస్తే నాకు సింపతి వస్తుంది అని అన్ని గేమ్స్ చూసేసి అవన్నీ మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చిందా అన్నట్టు నాకైతే 100% అనిపిస్తున్నది. మీకేమనిపిస్తున్నదో కామెంట్ చేయండి. తర్వాత వీళ్ళ గొడవలు చూసుకుంటే కేక్ గురించి ఒక గొడవ అయింది. లైవ్లో చూపించలేదు మనకు, కట్ చేసారు. బట్ కేక్ గురించి ఒక మంచి గొడవ అయితే అయింది. ఎవరికి, కళ్యాణ్కి అండ్ ప్రియాకి మధ్యలో గొడవ అయిందనమాట. వీళ్ళందరూ కేక్ తయారు చేశారు భరణి గారి కోసం. ఆయనకు కేక్ కట్ చేసిన తర్వాత ఎవరికి పెట్టాలనే చర్చ స్టార్ట్ అయిపోయి పెద్ద చర్చ అయితే అయింది. వీళ్ళిద్దరి మధ్యలో ఆల్మోస్ట్ గొడవ వాతావరణం వచ్చింది. ప్రియాకు అండ్ తినకి కళ్యాణ్కు మధ్యలో గొడవ వాతావరణం వచ్చింది. పవన్ కళ్యాణ్ అయితే రఫ్ అండ్ టఫ్ ఎవరికి పడితే వాళ్ళకు మాట్లాడేస్తున్నాడు. అంటే మాస్క్ తీసేసినేమో అనిపించింది. లోపల నా పవన్ కళ్యాణ్ సోల్జర్ బయటకు వస్తున్నాడు. సిస్టమ్ దగ్గర కానీ సిస్టమేటిక్ దగ్గర కానీ కొన్ని విషయాలలో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చేస్తున్నాడు. అనవసరం అంటే కొంచెం నోరు జారిట్టే పవన్ కళ్యాణ్. నోరు జారడం అంటే ఆమెకు పెట్టు అని చెప్పి శ్రీజాకు పెట్టు, ఆమె చేసింది కదా అంటే ఈమె అందరం చేసినాం కదా గ్రేట్ అంటే నాకు అర్థం కాదు. 15 మంది కాల్ చేస్తే 15 మంది నోట్లో ఒకటేసారి పెట్టలేదు కదా కేక్. ఎవరు ఒకరు నోట్లో పెడతారు, చిన్న విషయం. దాన్ని ప్రియా పెంచేసుకున్నది, బాగా పెంచేసుకుని గొడవ రచ్చరచ్చ చేసింది రాత్రంతా. తర్వాత పవన్ కళ్యాణ్తో గొడవ పెట్టుకున్నది. బయటకు వచ్చి కూర్చున్నాక పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ మనకు మీమ్స్లో బాగా చక్కర కొడుతుంది. పవన్ కళ్యాణ్ తను ఏంటంటే నా గురించి అడుగు, నా ఊర్లో అడుగు, ఎక్కడన్నా అడుగు, నేను ఎట్లా అంటున్నా అడుగు అని అడుక్కున్నదానికి బాగా ఫైర్ అయిపోయింది. ఇష్యూ అంతా చాలా రచరచ చేసుకుంటుంది, ప్రతిదానికి సాగదీస్తున్నది. ఇక చాలా సాగదీస్తున్నది అనుకోవచ్చు ప్రియా. మనం అంత సాగదీయాల్సిన పని లేదు. అంత మీరు కలిసి వచ్చిన వాళ్ళు వీళ్ళ యూనిటీని చూసి వాళ్ళే ముచ్చటపడుతున్నారు. అంటే సెలబ్రిటీసే వాళ్ళ దగ్గర యూనిటీ ఉంది, మన దగ్గర లేదు అనుకుంటున్నప్పుడు మీరు కొట్లాటలు పెట్టుకుంటే ఎదుటోనికి అది చేసినట్టు అవుతుంది, ఎదుటోనికి ఇవ్వాల్సి ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది మీ గురించి మాట్లాడడానికి. ఓకే, సో ఇందులో తర్వాత ఇంకా మంచిగా గేమ్ ఆడే వాళ్ళ సంగతి. రీతు నాకు చాలా బాగా నచ్చింది. రీతు ఆర్గ్యుమెంట్ చాలా నచ్చింది. ఎక్కడ నచ్చింది ఏంటనేది మాట్లాడుకుందాం. ఏ ఇష్యూలో, ఇది మన సంజన గారి ఇష్యూలో తనుజతో మాట్లాడిన మాటలు కానీ భరణి గారితో మాట్లాడిన మాటలు, ఇద్దరితో మాట్లాడాల. ఎంత ఆవేశపడ్డదో అంత లాజిక్గా మాట్లాడేది రీతు అనిపించింది. లాజిక్ లేకుండా అయితే రీతు అక్కడ మాట్లాడాల ప్రతి చోట. ఎందుకంటే ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటుంది, తర్వాతనే మాట్లాడుతుంది. తొందరపడి అయితే మాట్లాడట్లా, చాలా ఆవేశపడ్డది. తొందరపడితే ఒక్కటే చోట తొందరపడింది. అది తనుజ తన ఎవరి విషయంలో, తనుజ అండ్ ఈమె నామినేషన్ విషయంలో. ఆమె రాగానే ఆమె కొంచెం అంటే తనుజ ఏమన్నది, నా కోసం ఆపడానికి వచ్చి పడ్డావు అన్నది. అది పెద్ద తప్పేం కాదు, అట్లా ఆపడానికి వచ్చి పడిందేమో, దెబ్బ తగిలిందేమో అని చెప్పేసి అన్నది. దానికి తను చాలా హర్ట్ అయినా అని చెప్పేసి నామినేషన్లో కూడా చెప్పింది. అక్కడ ఒక్కో చోట నాకు అంత హర్ట్ కావాల్సిన పని లేదు. ఆమె అన్నది అంటే దెబ్బ తగిలింది, బ్లడ్ వచ్చింది, అవన్నీ చూడలేదు. ఆమె ఏదో అనేసింది, తర్వాత మళ్ళీ వచ్చి ఎట్లా జరిగింది అని చెప్పేసి అడిగింది. ఆమె అడిగిందంటే తప్పేం అనిపించలేదు. ఏదో మూడ్ స్వింగ్స్లో ఉందంటే అది జరిగిందనమాట. సో ఇక్కడ రీతు అయితే నాకు ఈ విషయంలో బాగా నచ్చింది. అన్ని విషయాల్లో కాదు, ఈ విషయంలో బాగా నచ్చింది రీతు. రైట్, నామినేషన్ స్టార్ట్ అయిపోయింది. నామినేషన్ స్టార్ట్ అయిపోయాక అంటే కంటిన్యూటీ వస్తుంది. భరణి గారికి అండ్ ఇమాన్యుల్ గారికి పడింది. సో ఇమాన్యుల్ గారికి పడినప్పుడు భరణి గారు గెలిచేశారు. గెలిచిన తర్వాత ఇమాన్యుల్ ఆటోమేటిక్గా నామినేట్ అయిపోతాడు, ఆయన పగలు కొట్టారు. తర్వాత నెక్స్ట్ సంజనాన్ని నామినేట్ చేశారనమాట. ఎవరు, భరణి గారు. అదే రీజన్, నువ్వు చేయబట్టి ఇట్లా అయింది, చిన్న చిన్న వాటికి చేస్తున్నావు అని చెప్పేసి అంటే అన్న తర్వాత అప్రూవ్ చేయడానికి శ్రీజాని పిలిచాడు. శ్రీజ ఆవేశం చూస్తే సంజనానే మళ్ళీ వేసేసి వెళ్ళిపోతుంది అనుకున్నాం. కానీ శ్రీజ చాలా టాక్టిక్ ఏం చేసింది, ఇవన్నీ చెప్పింది. మీరు చేయబట్టే ఇట్లయింది,
మీరు అంటే చాలా బాగా మాట్లాడింది ఇక్కడ. మీరు ఫుటేజ్ కోసం క్రియేట్ చేస్తున్నారు అనిపిస్తున్నది. అనవసరమైన విషయాలు మీరు మాట్లాడుతున్నారు. ఇంట్లో కూడా వేరే వాళ్ళకి మీతో ప్రాబ్లం అవుతుంది. మీరు బ్యాక్ బిచ్చింగ్ అనే వర్డ్ని పట్టుకొని మీరు పెద్ద రచ్చ చేసేది. బ్యాక్ బిచ్చింగ్, బ్యాక్ బైటింగ్ అనేది ఇవన్నీ రచ్చ చేయాల్సిన వర్డ్స్ కాదు, పెద్ద బూతులు లేవు. అందులో మీరు అంటే అనవసరమైన బూతులు ఎత్తుకుంటున్నారు. ప్రతిదాన్ని ఎత్తుక్కొని మీరు ప్రతి ఏది దొరుకుతుందని అని చెప్పేసి చూస్తున్నారు అని చెప్పేసి గట్టిగా మాట్లాడింది. నేను శ్రీజ తన్నే నామినేట్ చేస్తాను అనుకున్నా. కానీ శ్రీజ అనుకున్న లాజిక్ ఏంటంటే తను ఆల్రెడీ నామినేట్ అయింది. సో నామినేట్ అయినప్పుడు మళ్ళీ ఆయన ఎందుకు నామినేట్ చేయాలా? చేయకుండా ఇంకొకరు నామినేట్ చేస్తే అందరు నామినేషన్లకు వస్తారు కదా, ఛాన్స్ ఇవ్వకూడదు అని అప్పుడు తనుజన్ నామినేట్ చేసింది. ఈ తనుజన్ నామినేట్ చేసినప్పుడు ఒక డిస్కషన్ అయితే జరిగింది, చాలా పెద్ద డిస్కషన్. తను పెట్టిన ఆరోపణ ఏంటంటే, అంటే సారాంశం చెప్తున్నా, మాకు ఇష్టమైన వంటలు మీరు చేయట్లేదు, మీరు చేసిన వంటలు బాగుంటున్నాయి కానీ మేము చెప్పినట్టు చేయట్లేదు. ఒక్క రకంగా చూస్తే కరెక్టే కావచ్చు, వీళ్ళు చెప్పిన వంటలు చేయాలా, కరెక్టే కావచ్చు. ఏదైతే ఈ ఇన్సిడెంట్ చెప్పిందో ఆ ఇన్సిడెంట్లో ఆమె బయటికి వెళ్ళింది. తనుజ మధ్యలో బయటికి వెళ్తే ఆమె వచ్చే వరకు వీళ్ళు మొత్తం రచ్చరచ్చ చేసేసారు. ఏదో ఎల్లుల్లిపాయలు వేసి అదేసి ఇదేసి వంటను మొత్తం ఖరాబ్ చేశారు. ఎవరికైనా వంట చేసే వాళ్లకు వేరే వాళ్ళు 10 మంది వచ్చి చెప్తే 10 రకాలు చెప్తే వంట కాదు, చిరాకు లేస్తుంది. ఆమె అసలే ఇండివిజువాలిటీ ఉన్న వ్యక్తి. తనుజ ఇండిపెండెంట్ ఉన్న వ్యక్తి. ఈ వంట చేయని చెప్పేసి పక్క జరిగితే వాళ్ళు చేస్తారు. ఈయన చులిగడ్డలు ఏమంటాడు, ఆయన చెలిపాయలు ఏమంటాడు, అదంటాడు ఇదంటే కన్ఫ్యూజన్లో ఆమెకు చిరాకు, ఇరిటేషన్లో చెప్తుంది. ఆమె కొంచెం మెడికల్ పరంగా కూడా వేరే కండిషన్లో ఉంది, లేడీస్ ప్రాబ్లం కండిషన్లో ఉంది. తను ఆ తర్వాత డిస్కస్ చేసింది, లేడీస్ ప్రాబ్లం డిస్కషన్ ఉంది. ఆ టైంలో 3 సీన్స్ ఉంటే అదే టైంలో ఇవన్నీ మ్యాచ్ అయినాయి. ఎవరు ఈయన మాస్క్ మ్యాన్ రావడం, అనడం, వీళ్ళు అడగడము, వీళ్ళంతా చేసేయడము. అంటే ఆమె క్లియర్గా మాట్లాడు, తనుజ కూడా క్లియర్గా మాట్లాడింది. ఏం తప్పు చేసిన నేను, ఏం అంటే ఎందుకు మీరు చెప్పినట్టు నేను చేయలేదా అని అడిగితే, మీరు చేసిన వంట బాగుంది అంటే వీళ్ళు తినేటప్పుడేమో సూపర్ ఉంది అని అప్రిషియేట్ చేశారు. మేము ఆలుగడ్డ ఫ్రై అనుకున్నాము, కాదు నువ్వు నీళ్ళు చేసినావు, అయినా కూడా ఇది బాగుంది, చాలా బాగుంది అని ఆకాశానికి అయితే అప్రిషియేట్ చేసేటప్పుడు. బట్ తర్వాత ఏమైంది, మళ్ళీ అప్రిషియేట్ చేసిన తర్వాత మళ్ళీ చూస్తే ఇక్కడికి వచ్చేసి నామినేట్ చేసింది. అంటే ఏదో ఒక రీజన్తో నామినేట్ చేయాలనిపించింది, చాలా డిఫెండ్ చేసుకున్నది. అక్కడ మాస్క్ మ్యాన్ డైలాగులు కొన్ని నచ్చల నాకు. అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణలాగా ఉండాలా, చిరాకు పడుకుంటూ పెట్టినావు, అది చేసినావు, ఇది చేసినావు, మాకు సరిగ్గా పెట్టలేదు అదే. తినేటప్పుడు అయితే మంచిగా అందరూ అది చేసారు కదా, కొంచెం చిరాకు ఉన్నమాట వాస్తవం. నాకు 3 సీన్స్ లేడీస్ ఇష్యూ వల్ల ఉండొచ్చు. కానీ తిన్న తర్వాత ఆమెను క్యారెక్టర్ అంటే నువ్వు నీ బిహేవియర్ బాగాలేదు, నువ్వు అది లేదు అంటే తీసుకోలేకపోయింది తనుజ. అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణలా పెట్టాలి, చిరాకు పడుకుంటూ పెడితే తినబుద్ధి కాదు అని చెప్పేసి అంటే అది పెద్ద డైలాగ్ కదా. నువ్వు చిరాకు పడుకుంటా అంటే మొత్తం పని చేసిన తర్వాత నువ్వు చేయలేదు, నువ్వు అన్నపూర్ణలా పెట్టలేదు, ముఖం అటు పెట్టుకొని పెట్టినావు అంటే మీరు 10 మంది 10 రకాలు చెప్తే వాళ్ళకు చిరాకు లేచినమాట వాస్తవం. చిరాకు కూడా చేయాలి కానట్లేదు. కానీ అక్కడ తను అంటే ఈమె ఏదైతే రీజన్ ఇచ్చిందో దానికి తనూజ, నా ఉద్దేశం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, తనూజ కూడా డిఫెండ్ బాగా చేసింది. కానీ తర్వాత చాలా ఎమోషనల్ అయింది, చాలా అంటే చాలా ఎమోషనల్ అయింది. నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేశారు, అది చేశారు, ఇది చేశారు. ఒక అమ్మాయి బిహేవియర్ గురించి అంటే మళ్ళీ దాన్ని టర్న్ చేయాలని ట్రై చేసింది, అది తప్పు. అమ్మాయి బిహేవియర్ గురించి అంటే అంత ఆలోచించి అని ఉండడు. మీరు అక్కడ భోజనం పెట్టే దగ్గర సరిగ్గా చూడకుండా కొంచెం నవ్వుకుంటూ పెట్టలేదు అన్న ఉద్దేశంతో మాస్క్ మ్యాన్ అని ఉంటాడు. అమ్మాయి బిహేవియర్ గురించి మాట్లాడడం పక్కకు వచ్చి మళ్ళీ తర్వాత చెప్పింది, అది కొంచెం రాంగ్ చేసింది తనుజ. బట్ ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, ఆ ఫ్రస్ట్రేషన్లో చేసింది అమ్మాయి. బట్ అంత తప్పైతే నాకు తనుజ అనిపించలేదు. తర్వాత ఆమె ఏడుస్తుంటే ఇమాన్యుల్ కన్జోల్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది. మీరు బాగా మాట్లాడు. ఇమాన్యుల్ ఇక్కడ అందరినీ కూడా పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తూ పోతున్నాడు, ఎవరిని టెనెంట్స్ అందరినీ కూడా చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు. ఇమాన్యుల్కి ఇంత స్కిల్ ఉందా అనిపించింది, ఇంత మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయా, చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు. కన్సోల్ చేయడం కానీ ఒక్కొక్కరిని, అది రిక్వైర్డ్. ఎవరైనా లోపల ఉన్నప్పుడు ఏడవకొని చెప్పడం వేరు, దానికి రీజనింగ్ ఇచ్చేసి ధైర్యం ఇవ్వడం వేరు. నువ్వు చాలా బాగా కొట్లాడినావు తనుజ అని చెప్పేసి నేను ఐ అప్రిషియేట్, నాకు బాగా నచ్చింది, వెనక నుంచి నేను చెప్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. అండ్ తనుజ తర్వాత ఫీల్ అయింది, ఇక్కడ నేను అంతా మాట్లాడుతుంటే భరణి గారు నా పక్కనే ఉన్నారు కదా, రావచ్చు కదా అంటే అక్కడ కూడా ప్రాపర్ రీజనింగ్ ఇచ్చాడు. భరణి వస్తా అన్నాడమ్మా, నేనే ఆపాను, నేను భరణి గారు రాకుండా ఆపాను, ఎందుకంటే తను మనం మాట్లాడకూడదు అని చెప్పేసి ఆపాను. ఒకవేళ అది తప్పైతే నాదే తప్పని ఒప్పుకుని అక్కడ కూడా స్టాండ్ తీసుకున్నాను. నేను భరణిని ఆపినా అని చెప్పేసి స్టాండ్ తీసుకున్నాడు కదా, అక్కడ నాకు ఇమాన్యుల్ బాగా నచ్చాడు, పర్ఫెక్ట్గా స్టాండ్ తీసుకుని అనిపించింది మ్యాన్. ఓకే, దీని తర్వాత ఈ నామినేషన్ అయిపోయింది. నామినేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంట్రెస్టింగ్ సుమన్ శెట్టి అండ్ ఫ్లోరా సైని వీళ్ళిద్దరికి పడింది. ఫ్లోరా అంత ఫిజికల్లీ ఫిట్, యాక్టివ్, పట్టుకొని కొట్టేస్తుంది అనుకున్నాం. బట్ సుమన్ శెట్టి వాజ్ అవుట్ స్టాండింగ్. టపటాపా వచ్చి పట్టేసుకొని కొట్టేశాడు. ఫ్లోరా సైని డైరెక్ట్ నామినేషన్ అయిపోయింది. తర్వాత తనుజని నామినేట్ చేశాడు, సారీ సంజనానే నామినేట్ చేశాడు. తను కూడా సుమన్ శెట్టి కూడా సంజనానే నామినేట్ చేసేసాడు. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ. మీరు చేసేది నాకు నచ్చలేదు. ఆమె చేసింది అదే డిస్కషన్, 14 మంది ఒక దిక్కుంటే ఇవి ఒక దిక్కున్నారు, మీరు ఒక దిక్కుండి కావాలని చేస్తున్నారు అన్నట్టుగా అందరికి ఒక ముద్ర పడిపోయింది. హౌస్ హార్మోని దెబ్బతింటుంది, ఈమె ఎవరికి ఇవన్నీ దెబ్బతింటున్నాయని చెప్పేసి అంటుంది. బట్ వీళ్ళు నేర్చుకోవాల్సింది, ఆమె అట్లా రెచ్చగొట్టినా వీళ్ళు కామ్గా ఉండేసి కంపోజ్డ్గా ఉండేసి ఆమెనే టార్గెట్ ఎలా చేయాలి తప్పితే ఆమె ఏదో రెచ్చగొట్టిందని వీళ్ళందరూ రెచ్చిపోయి
ఆమెకు మైలేజ్ వచ్చేలాగానో ఎడ్జ్ వచ్చేలాగానో చేయకూడదు. అట్లా చేస్తే ఆమె సంజన సక్సెస్ అయినట్టే, ఆమె అనుకున్న టార్గెట్లో ఆమె సక్సెస్ అయినట్టే. బిగ్ బాస్ టీంలో కూడా కొన్ని చెప్పి పంపిస్తారు, ఇట్లా ఉండండి అట్లా చేయండి అని చెప్పి పంపిస్తారని విన్నా నేను. సో మేబీ ఆమెకి ఏమన్నా అట్లా అందరినీ రెచ్చగొట్టే మెంటాలిటీ కనుక, రెచ్చగొట్టే టాస్క్ ఏమైనా ఇచ్చారా బిగ్ బాస్, అలా చేయి ఫుటేజ్ వస్తాను ఇచ్చారు. ఒకవేళ అలా కనుక వాళ్ళు బిగ్ బాస్ హౌస్ వాళ్ళు ఇచ్చుంటే దీన్ని కూడా ప్లస్గా మలిచే ఛాన్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో అట్లా కూడా వాళ్ళు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నాకు అట్లా అనిపించింది. మేబీ చెప్పొచ్చు చెప్పకపోవచ్చు, తన మెంటాలిటీ అట్లే కావచ్చు. అంటే 1 day 2 days అట్లా అనిపించింది. బట్ తర్వాత కంటిన్యూ కనుక చేసిందంటే ఆమె చేసినట్టే. అది ఏది ఎవరు చెప్పినా కూడా శృతి మించక ముందే బాగుంటుంది. శృతి మించి అందరు రివర్స్ అయిన తర్వాత ఒక్కసారి హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేయడానికి ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చేస్తేనే బెటర్ అని నాకైతే అనిపించింది. తర్వాత సుమన్ శెట్టి వచ్చేసి ఫ్లోరాసైన్ని నామినేట్ చేస్తే ప్రియా చేంజ్ టు రాము రాథోడ్ మీద ప్రియా చేంజ్ చేసింది. అంటే ప్రియా ఛాన్స్ అప్రూవ్ చేయాలి కదా, ప్రియాకి ఇస్తే రాము రాథోడ్ను చేంజ్ చేసేసి రాము రాథోడ్ని చేసింది. ఎందుకు చేసింది రాము రాథోడ్ను అంటే, ఫుడ్ విషయంలో మాకొక రూలు నీకొక రూలా ఆ రోజు అన్న విషయమే. వాళ్ళేమో రిక్వెస్టింగ్గా వచ్చి అడుగుతున్నారు, తీసుకున్నారు, అన్ని తీసుకున్నారు. వీళ్ళు పోయి డైరెక్ట్ చేసి పెట్టి తింటుంటే అతను వద్దు అని చెప్పాడు. తర్వాత మళ్ళీ సారీ చెప్పాడు, అన్నీ చేశాడు, నామినేట్ చేసేసింది. సో ఇంకా రాము రాథోడ్ దగ్గర పెద్ద రీజన్స్ లేవు, ఆల్రెడీ సారీ చెప్పేస్తున్నాడు కనుక పెద్ద డిఫెండ్ చేసుకోలేదు. ఓకే అమ్మా చేసేసుకో అన్నాడు. సో ఇక్కడ ఫైనల్గా తర్వాత అయిపోయింది. తర్వాత ఇవి 2 అయిపోయిన తర్వాత ఒక భరణి గారికి ఒక పవర్ ఇచ్చారు ఇక్కడ. ఏమని, భరణి గారు నామినేట్ కావాలి, మిగతా వాళ్ళందరూ వీళ్ళు నామినేట్ 9 మంది నామినేట్ అయిపోయారు. నామినేట్ అయిన తర్వాత భరణి గారికి ఒక పవర్ ఇచ్చారు. ఎవరైతే మిగిలారో మన డెమాన్ పవన్ అండ్ మర్యాద మనీష్, వీళ్ళలో హౌస్ ఓనర్స్లో వీళ్ళకు ఒక్కరిని నామినేట్ చేయొచ్చు అని ఇచ్చారు. అంటే డేంజర్ జోన్లో ఉన్నారు కదా. దీన్ని తర్వాత వీళ్ళకి అర్థమైంది, ఇద్దరే డేంజర్ జోన్లోకి వచ్చి వీళ్ళకి పవర్ ఇచ్చిన తర్వాత కానీ మన ఇలా బుర్రలకు వెలగల, సెలబ్రిటీ బుర్రకు వెలగల అంట. తర్వాత డిస్కస్ చేసుకున్నారు, రాత్రి కూర్చొని డిస్కస్ చేసుకున్నారు నేను చెప్పినట్టు. సో వీళ్ళిద్దరిని ఇస్తే డెమాన్ పవర్ను నామినేట్ చేశాడు ఎవరు, భరణి గారు. ఇక్కడ నాకు భరణి గారు రీజనింగ్ ప్రాపర్గా అనిపించలేదు. లోపలికి అడిగినప్పుడు నువ్వు ర్యాష్గా అంటున్నావు, నీ యాటిట్యూడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నావు అని. బట్ ఐ డోంట్ థింక్ పవన్ అట్లా చేశాడని కాదు. డెమాన్ పవన్ అందరితో బాగానే మాట్లాడుతూ అది కూడా చెప్పాడు, నేను ఫుడ్ బాగుందో మీకు తినిపించాను, అన్నాను, అందరితో మంచిగా మాట్లాడుతున్నాను అని డిఫెండ్ బాగా చేశాడు. ఇలా రీజన్ ఎట్లా ఇచ్చినా డెమాన్ పవన్ చేసిన డిఫెండ్ చాలా బాగుంది, డిఫెండ్ బాగా చేసుకున్నాడు, నామినేట్ అయిపోయాడు. సో ఇందులోంచి డెమాన్ పవన్ ఒకరు నామినేట్ చేశారు, మిగతా అందులోంచి వీళ్ళు 9 మంది అయ్యారు. ఓన్లీ భరణి గారు ప్లస్ ఇంకొక 5 టీం నామినేషన్ లేరు, మిగతా వాళ్ళందరూ కూడా నామినేషన్లోనే ఉన్నారు. రైట్. తనుజ గారు సుమన్ శెట్టితో చాలాసేపు డిస్కస్ చేశారు, అట్లా కాదు ఇట్లా కాదని వాళ్ళు చెప్పుకున్న తర్వాత ఆమె బాధపడింది ఏంటంటే నా క్యారెక్టర్ మీద మాట్లాడాడు, కావాలని నోటితో వచ్చినట్టు మాట్లాడాడు. అంటే మళ్ళీ అక్కడ ఇమాన్యుల్ పిచ్చినయ్యాడు, భరణి గారు రావట్లేదంటే ఇంతమంది చెప్పాం కదా, భరణి గారు రావట్లేదంటే నేనే ఆపానని చెప్పేసి చెప్పాడు అనమాట. తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు లోపల రాత్రి. ఆ చేతులు కాళ్ళని కాకులు పట్టుకుని అంటారు కదా, అక్కడ డిస్కషన్ ఏంటంటే వాళ్ళు చాలా యూనిటీగా ఉండి మనల్ని అందరినీ నామినేట్ చేశారు. 9 మంది నామినేషన్లోకి వచ్చాం, ఒక భరణి గారు తప్ప అందరినీ నామినేట్ చేశారు వాళ్ళు. మనం తెలివి చూపించలేదు. ఇవి మనం వాళ్ళని కావాలని మనం సేవ్ చేసిన వాళ్ళని నామినేషన్లో పంపించి వదిలిపెడితే మనము 4 సేవ్ చేసాము, 5 సేవ్ చేసినాం మనం. అదే మనం కనుక ముందుగా అనుకుని వాళ్ళు ఉన్నట్టు యూనిట్గా మనం ఒక్కరికే ప్రతిసారి హ్యామర్ ఇచ్చుంటే 5 నామినేషన్లు ఉండేవాళ్ళు కదా, మనకు ఛాన్స్ ఎక్కువ ఉండేది కదా మన వాళ్ళు తక్కువ ఉంటే అని చెప్పేసి తర్వాత లాజికల్గా ఇప్పటి నుంచి అన్నా చేద్దాం అనుకున్నారు. అది మంచిది, ఎందుకంటే రియలైజ్ అయితే కనీసం నెక్స్ట్ గేమ్స్ కన్నా కూడా, నెక్స్ట్ నామినేషన్స్ కన్నా కూడా వీళ్ళకి ఒక స్ట్రాటజీ పనిచేస్తుంది. అది కూడా ఇమాన్యుల్కి లేట్గా వెలిగింది, బట్ వెలిగిన తర్వాత కూడా కొంత అంటే బెస్ట్ ఫ్యూచర్కి అయితే పనిచేస్తుంది అనిపించింది నాకు. రైట్. సో ఈ డిస్కషన్ ముందుగా చేస్తే వీళ్ళకి కొంత యూజ్ అయ్యేది. అందులోంచి వీళ్ళు అనుకున్న వాళ్ళని నామినేట్ చేసేవాళ్ళు. మోస్ట్లీ ప్రియా నామినేట్ అయిపోయి ఉండేది. ఆ ఛాన్స్ గిట్ట వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే ప్రియా నామినేట్ అయిపోయి ఉండేది అనమాట. ఈ డెమాన్ పవన్ ప్లేస్లో కూడా ప్రియా నామినేట్ అయిపోయి ఉండేది. సో అది దాని తర్వాత అంటే మళ్ళీ అది విన్నాడు, మాస్క్ అని విని ఇక్కడికి వచ్చి వీళ్ళ దగ్గరికి వచ్చి మనం కావాలని చేసాం అనుకుంటున్నారు వాళ్ళు, బట్ మనం కావాలని చేయలేదంటే వీళ్ళు గ్రూప్గా డిస్కస్ చేసుకోకపోయినా వాళ్ళ ఇంటెన్షన్ అదే, వాళ్ళు అందరినీ చేయాలని చేసుకున్నట్టే అనిపించింది నాకైతే. ఎందుకంటే వీళ్ళు అయిపోయారు కనుక వాళ్ళు అయిపోయారు కనుక వీళ్ళు లైన్గా అందరినీ నామినేట్ చేసుకుంటూ వచ్చారు, ప్రతి ఒక్కరికి రీజన్ ఇచ్చుకుంటూ. ఓన్లీ భరణి గారికి ఇవ్వలేదు, ఎందుకంటే ఆయన కొంత మంచిగా ఉన్నాడు. నిన్నటి కూడా ఇంకా మొన్న ఉంటే భరణి గారికి కూడా నామినేట్ చేశాడు. ఓకే. తర్వాత వీళ్ళకు మళ్ళీ ఫుడ్ వచ్చింది. వీళ్ళకు ఫుడ్ ఆయన నానా గడ్డి అంటే అదే ఫుడ్ పంపిస్తున్నారు వాళ్ళు టెనెంట్స్కి. మొదటి రోజు సాంబార్ అన్నము, ఆలుగడ్డ కూర అనగానే ఆహా మస్తున్నది, మా ఫుడ్డే మంచిగున్నది, వాళ్ళకన్నా కూడా మస్తు మా ఫుడ్డే ఉన్నదని చెప్పేసి ఫుల్ ఎంజాయ్ చేసి తిన్నారు పాపం. తిన్న తర్వాత ఏమైంది, ఎవ్రీడే అదే ఆలుగడ్డ కూర, పప్పు, సాంబారు ఇవే పంపిస్తున్నారు. వీళ్ళందరూ అయ్యా మాకు ఫుడ్ మార్చండి అయ్యా అని పాపం సుమన్ శెట్టి వాయిస్ చాలా రోజుల తర్వాత
రెండు అని మాట్లాడతాడు కదా సుమన్ శెట్టి. ఆ వాయిస్ నిన్న వినబడింది చాలా, అంటే పాత వాయిస్ వినబడింది. కొంత ఇమిటేట్ చేస్తారు అనమాట సుమన్ శెట్టి, కొంచెం ఇంప్రూవైజ్ చేసి మాట్లాడతాడు. ఆ వాయిస్ ఏదైతుందో నిన్న మళ్ళీ వచ్చింది. అందరూ వచ్చి మోకాళ్ళ కూర్చొని అయ్యా ఫుడ్ పంపించండి అయ్యా, కనీసం మెనూ మారకుండా టేస్ట్ కూడా మారతలేదు అయ్యా, ఒకటే టేస్ట్ వస్తున్నదని ఇమాన్యుల్ చాలా బాధ అనిపించింది వాళ్ళని చూస్తే. సెలబ్రిటీస్ కదా పాపం, 2 రోజులు ఒక పూట తిన్నారంటే 4 రోజుల నుంచి 3 రోజుల నుంచి అదే ఫుడ్ తింటున్నారు గడ్డిలాగా అని చెప్పేసి వాళ్ళ బాధ. ఇంతంత పంపిండు అయ్యా, భరణి పాపం భరణి బర్త్డే అయ్యా పంపిణీ, ఆ భరణి బర్త్డే కోసం పంపిండి చాలా బాధపడ్డా, కానీ నువ్వు యూస్ మళ్ళీ అదే పంపించారు. అంటే టెనెంట్స్ అంటే వాళ్ళు అంత ఇంత డిఫరెన్స్ చూపించాలా. మేబీ ఒక 1 వీక్ తర్వాత ఏమైనా చేంజ్ చేస్తారేమో చెప్పలేం. తర్వాత సంజన వచ్చేసి టీ అడిగింది, అంటే రన్నింగ్ కామెంట్లు కనిపిస్తుందా చెప్పేసి. మేబీ టీ అడిగితే అంటే కొన్ని ఇంపార్టెంట్ నిన్న అన్ని స్కిప్ చేసేలాగా ఏది లేదు, అన్ని చెప్పుకోవాల్సినవి ఉన్నాయి, జరిగిన విషయాలు చెప్పుకోవాల్సినవి ఉన్నాయి. మెయిన్ సంజన టాపిక్ అన్ని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. టీ వచ్చి అడిగితే మేము టీ ఇవ్వమని చెప్పాడు. ఎవరు మర్యాద మనీష్ ప్లస్ ప్రియా వీళ్ళిద్దరు టీ ఇవ్వము, ఎందుకంటే మీరు నా కూడా టీ కాఫీలు ఇవ్వము ఇప్పటి నుంచి, ఆన్ మెడికల్ గ్రౌండ్స్ ఇస్తాం. ఎందుకంటే టీ అని ఎందుకు డిస్కస్ చేశారంటే రాముకు తలనొప్పి లేసిందని చెప్పేసి, ఎదురు పడుతుందని చెప్పేసి రాము టీ అడిగితే రాముకు టీ ఇచ్చారనమాట. లైవ్లో చూస్తే మనకు విసులు రాలే, కానీ రాముకు టీ ఇచ్చారు. మీరు పాపం ఎండలో చాలాసేపు బయట వేసారు కదా, బయట వేసి బట్టలు పిండడం వల్ల ఎండ కొడుతుందని చెప్పి శ్రీజ వచ్చి అడిగితే అందరు కలిసి సరే ఆన్ మెడికల్ గ్రౌండ్స్ తలనొప్పి లేస్తుందంటే ఇచ్చారు. ఈమె వచ్చి టీ అంటే ఒకరికి ఇస్తే అబ్వియస్లీ అడుగుతారు కదా, నాకు బాగాలేదు, నాకు రోజు అలవాటు ఉందని టీ కొంచెం. ఈమెంటో సంజన గెలికేటప్పుడు గెలుతుంది, అడిగేటప్పుడు బబ్లీగా అడుగుతున్నా అనుకుంటుంది, మొహమాటం లేకుండా అడుగుతుంది. అది కూడా రెచ్చగొట్టే దూరంలో ఉంటుంది. అంటే అంతసేపు కూడా అయింది కదా పాపం, ఏమైనా రియలైజ్ అయ్యి రాకుండా ఉంటుంది అంటే లేదు, మళ్ళీ నెక్స్ట్ క్షణం వచ్చేసి నాకు కొంచెం టీ ఇవ్వరా ప్లీజ్ అని చెప్పేసి అడుగుతుంటుంది. అంటే కావాలనే రెచ్చగొడుతుంది. షీ నో ద గేమ్, కావాలనే రెచ్చగొడుతుంది. మంచిగా ఉండాలంటే ఉండొచ్చు, కానీ రెచ్చగొడితేనే కంటెంట్ వస్తున్న ఉద్దేశం ఆమెకు తెలుసు కాబట్టి రెచ్చగొడుతుంది అనిపిస్తుంది. తర్వాత ఇక్కడ వీళ్ళ ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ ఏంటంటే మర్యాద మనీష్కు అండ్ వీళ్ళకి మధ్యలో ఎలిమినేషన్ ప్రాసెస్లో, నామినేషన్ ప్రాసెస్లో అందరం కనుక ఒక్కరికే వేస్తే వాళ్ళకు ఖచ్చితంగా మైలేజ్ వస్తుంది, అంటే సానుభూతి పెరుగుతుంది పబ్లిక్ లోపల. అందరూ వన్ సైడ్ వేసారని సానుభూతి వస్తుంది. అంటే మనీష్ కాదు రాదు అని చెప్పేసి అంటే లేదు మేము చాలా బిగ్ బాస్లు చూసాము, అందరూ ఒక వన్ సైడ్ కనుక టార్గెట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు లేస్తారు పైకి అనేది ఒక లాజిక్ ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళు అన్నీ కూడా అవపోసన బట్టి, అగ్ని పరీక్షకు పోయి అవపోసన బట్టి టోటల్ బిగ్ బాస్ల టీం ఎట్లా ఆడాలా, ఏం చేయాలా, ఏం డిస్కస్ చేస్తే ఫుటేజ్ వస్తుంది, ఏం డిస్కస్ చేస్తే మైలేజ్ వస్తుంది, ఎలా చేస్తే పబ్లిక్ కనెక్ట్ అయింది. ఎందుకంటే వీళ్ళందరూ కామన్ మ్యాన్ కదా, కామనర్స్ కనుక వాళ్ళు ఏది చేసినప్పుడు వీళ్ళ రియాక్షన్ ఏందో వీళ్ళకి తెలుసు. బిగ్ సెలబ్రిటీస్ చేసిన దానికి రియాక్షన్ ఏందో వీళ్ళకి తెలుసు. వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూసి, సిచ్యువేషన్కి వీళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూసుకుని చేస్తున్నారు. అనుకుంటాం ఇప్పుడు మనం కామనర్స్కి ఇక్కడ కూర్చొని అనుకుంటాం అబ్బా మొత్తం అమ్మ ఎంత తప్పు చేసిన ఒక్కరికే టార్గెట్ చేసారు రవి, ఆమె టార్గెట్ చేస్తే అట్లుంటుందా, చాలు మనం ఓట్లు వేయాలని అందరూ పంపిస్తే అనుకుంటాం కదా. సో అదే డిస్కషన్ అక్కడ చేస్తే మనీష్ కాదంటున్నాడు, బట్ అది జరుగుతుంది. బట్ సంజన విషయంలో జరగకపోవచ్చు. ఫస్ట్ వీక్ ఎవరైతే వెళ్ళిపోతారో వాళ్ళ విషయంలో జరగకపోవచ్చు, ఎందుకంటే మరీ అధ్వానంగా చేస్తే తప్పితే ఫస్ట్ వీక్ వెళ్ళిపోరు. సో ప్రతి సంవత్సరం ఒక క్యారెక్టర్ ఇట్లా ఫస్ట్ వీక్లోనే ఏదో డొల్లగా చేసేసి పిచ్చిగా చేసేసి వెళ్ళిపోయే క్యారెక్టర్స్ చాలా ఉంటాయి. మనం కరాటే కళ్యాణ్ దగ్గర చూస్తే హేమా గారు కానీ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో వెళ్ళిపోయారు. ఇట్లా చాలామంది కూడా వెళ్ళిపోయారు, అంటే చాదస్తం చూపించిన వాళ్ళు, పబ్లిక్ యూత్కి ఎక్కని వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. సో ఆ విధంగా సంజన గారికి ఈ వీక్ ఛాన్స్ గట్టిగానే ఉన్నదనిపిస్తుంది. తర్వాత ఏం జరిగింది, ఎగ్ మిస్సింగ్ ఇక్కడ మొదలైందండి రచ్చ. ఎగ్ మిస్సింగ్ దగ్గర ఈడ మొదలైంది రచ్చ. సంజన కోడిగుడ్డు తీసుకెళ్ళింది, తినేటప్పుడు తనూజకు తెలుసు. తనూజ చూసిన తర్వాత తీసుకెళ్తా చెప్పుకో అని చెప్పేసి మాటిస్తే సపోర్ట్ ఇచ్చింది. ఇక్కడి వరకు ఓకే. ఆమెకు దానిలో రీజన్ ఏం చెప్పింది తనూజ భరణి గారికి, అంతకుముందు భరణి గారు కూడా చూస్తే చెప్తే రీజన్ ఏం చెప్పింది, ఆమె 5 months బేబీని వదిలేసి వచ్చి ప్రోటీన్ కావాలి కనుక ఇచ్చాను వదిలేసి అని చెప్పింది. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురికి తెలుసు, గుడ్డు విషయం ముగ్గురికి తెలుసు. బయటికి వెళ్ళిన తర్వాత రాముతో కూడా చెప్పింది, ఎవరు సంజన వెళ్ళి రాముతో కూడా గుడ్డు తిన్నా లోపల డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆమె చెప్పే స్టైల్ చూస్తే నేను అగ్గిపుల్ల గీకి వచ్చిన మండుతున్నది, బాగా మండుతుంది, నేను చూసి ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ రోజు మీకు గుర్తుందా మీరు, అగ్గిపుల్ల బుస్ అని చెప్పేసి 2-3 సార్లు అన్నది. అంటే అగ్గిపుల్ల గీకుడు ఆమెకి ఇష్టం, ఎలా పెడితే అగ్గిపుల్ల అని నాకు తెలుసు కనుక ప్రాపర్గా గీకి అక్కడ పడేస్తున్నది అన్నట్టు పుల్ల. సో రాముకు చెప్పింది, చాలాసేపు చెప్పిన తర్వాత నేను గుడ్డు తినేసిన ఒకటి, ఏమవుతుంది ఒక్క గుడ్డుకే కదా అని చెప్పేసింది. అక్కడ ఒప్పుకున్నది. రాము కూడా తెలుసు ఈ విషయం తిన్నాడని. ప్రియా వచ్చి గుడ్డు ఎవరు తిన్నారు అంటే ఎవరు చెప్పట్లేదు, ఎందుకంటే ఆమె మాట ఇచ్చినాక చెప్పట్లా. రైట్, ఇది పెద్ద రచ్చ జరిగింది. ఎన్నిసార్లు అడిగినా చెప్పాలా. ఇక్కడ డిస్కషన్ అయింది. మనోడు కొంచెం మాస్క్ మ్యాన్ ఏదైతే ఉన్నదో సంజన విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడు అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. కొంత సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నాడు. ఆమెతో సావాసం పెరిగింది, తిరుగుతున్నాడు, కలిసి వాకింగ్ చేస్తున్నారు, డిస్కషన్ చేసుకుంటున్నారు, సాఫ్ట్ కార్నర్ మాట్లాడుకుంటున్నాడు. సంజన తోటి చాలా
అది చేస్తున్నాడు మన మాస్క్ మ్యాన్. సో ఇక్కడ ఆయన వచ్చేసి ఒక గుడ్డు అంటే ఒక ఎరేస్తారు కదా, ఎరేస్తే వాడు ఎరేసిండు అనమాట. గుడ్డు నాదే, పర్లేదు మీరు తింటే పర్లేదు, నాకేం అర్జెంట్ లేదు, నేను ఒక రోజు కోసం ఉంటా, నాకేం ఇబ్బంది లేదని చెప్పినా కూడా ఆమె చెప్పలే, నేను తిన్నా అని చెప్పలే. వీళ్ళు సస్పెక్ట్ కింద పెట్టినారు. ఈ డిస్కషన్ అంత అయింది. డిస్కషన్ అంత అయిన తర్వాత కాసేపటికి బయటపడ్డది ఈమె తిన్నదని. రైట్, బయటపడ్డ తర్వాత ఎక్కడెవరు రాము వచ్చి చెప్పిండు ఆమె తిన్నది, మమ్మల్ని అనవసరం కనకండి, ఆమె తిన్నది నాకు చెప్పింది అని చెప్పేసి. అంతకుముందే ఇక్కడ రీతు అడిగింది, ఎవరిని, సంజనని అడిగింది, నువ్వు తిన్నావంటే లేదు, మరి రాముతో తిన్నా అని చెప్పినావంట అంటే ఊరికే వాడు నువ్వే తిన్నావు అంటే తిన్నా పోరా అన్నది. అట్లా చెప్పాలి ఆమె, నేను నీట్గానే చెప్పింది. అక్కడ నేను తిన్నా అని చెప్పింది ఆమె, రాముకు చెప్పింది. చెప్పిన అక్కడ మంట పెట్టి వచ్చిన అన్న స్టైల్లో కూడా చెప్పింది. చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి మాట మార్చేసింది. అక్కడ రీతుకు మండింది. తర్వాత అయిపోయింది. ప్రియా ఏం చేసింది, మీకు అటెండెంట్స్కి లోపలికి అసలు రానియము, తలుపులు లోపలికి రానియమని డోర్లు పెట్టేస్తున్నాం, అసలు మీరు ఎంట్రీయే లేదు అని చెప్పింది. అందరు సీరియస్ అయిపోయి డిస్కషన్ అంతా నడుస్తుంది. తర్వాత ఏమో మళ్ళీ లోపలికి వచ్చింది సంజన. లోపలికి వచ్చేసి వాళ్ళిద్దరికి తెలుసు పాపం అప్పుడు ఇచ్చారు అంటే నేను మునిగిపోతున్నా, మీరెందుకు మునిగొద్దు అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు ఏంది పాపం ఇప్పటిదాకా తినలేదని చెప్పింది, ఇప్పుడు సడన్గా మేము తిన్నామని చెప్తే, చూసామని చెప్తే బాగోదు కదా. సో వాళ్ళు ఆ సెన్స్లో వాళ్ళు ఉన్నారు, ఈ సెన్స్లో ఏముండేది. మొత్తానికి వాళ్ళిద్దరిని ఇరికిచ్చింది. పెద్ద గొడవ, డిస్కషన్ రచ్చ అయిపోయింది. ఇంకా తర్వాత భరణి కన్ఫ్యూజ్ చేశాడు అనమాట. నాకు తెలుసు, ఐఎమ్ సారీ, మీ అందరికీ చెప్పలేదు, ఆమె ఇట్లా జరిగింది, ఫుడ్ గురించి అంటే ఆమెకు బాలింత అంటారు మన భాషలో, 5 months బేబీ ఉంది కనుక ఆమెకు ప్రోటీన్ కావాలని ఇచ్చేసాము, అది పొరపాటు నేను చెప్పలేదు అని చెప్పేసి తర్వాత వీళ్ళిద్దరికి డిస్కషన్ జరిగింది గట్టిగానే. ఎవరికి, మాస్క్ మ్యాన్కు వీళ్ళకు భరణి గారికి డిస్కషన్ గట్టిగానే జరిగింది. వాళ్ళిద్దరు డిస్కషన్ మళ్ళీ సారీ చెప్పుకున్నారు, ఇవన్నీ సెట్ అయిపోయారు, మొత్తానికి ఫైనల్గా సెట్ అయిపోయారు అనమాట. మధ్యలో ఇమాన్యుల్ నాకు బాగా నచ్చింది ఎక్కడ అంటే, సంజన దగ్గరికి వచ్చేసి ఇమాన్యుల్, సంజన గారు మీరు చేస్తున్న తప్పు అంటే, అంతకుముందు వీళ్ళందరూ తప్పు అని చెప్పేసి అంటే పబ్లిక్లో చెప్పేసి వెళ్ళిపోయారు. బట్ ఇమాన్యుల్ వచ్చేసి మీరు ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, మరి చేసేది మాత్రం తప్పు అంటే అప్పటి కూడా అవును ఇమాన్యుల్ అని యాక్సెప్ట్ చేయట్లా. ఒక్క గుడ్డే కదా, ఒక్క గుడ్డు తింటే ఏమైంది, గుడ్డు తింటే బాగా చేసి అంటే ఆమె ప్రొజెక్షన్ స్టైల్ ఏంటంటే చిన్న పొరపాటు తీసి కెలుపుతుంది, మంట చిన్నగా పెడుతుంది. తర్వాత ఏం ప్రొజెక్ట్ చేస్తుంది, ఈ చిన్న విషయానికి వీళ్ళు ఎందుకు ఇంత కొట్టుకుంటున్నారు అంటే నాస్టీ ఫెలోస్ లాగా ఉన్నారు, వీళ్ళకి బ్రాడ్ మైండ్ లేదా అన్నట్టుగా క్రియేట్ చేసే ఒక స్టైల్లో సంజన ఉన్నట్టు నాకైతే అనిపిస్తున్నది. మీకేమనిపిస్తున్నది కామెంట్ చేయండి. మధ్యలో చూసేటప్పుడు నచ్చితే, ఇక్కడ దాకా చూస్తున్నా నచ్చినట్టే కదా, కామెంట్ చేసేసి మీ కామెంట్ వదిలేసి ఒక లైక్ కొట్టాలి. లైక్ కొడితే మాకు యూజేజ్. ఇంకా తర్వాత లోపల మన రీతు డిస్కషన్ లోపల చాలా ఆవేశపడ్డది. ఆవేశంలో రీజన్ ఉంది, రీతు ఆవేశంలో. ఎందుకంటే అక్కడ తను వచ్చి చెప్పినప్పుడు మీరు ముందెందుకు చెప్పలేదు, గుడ్డు తిన్నామని మీరు చెప్పి ఉంటే, ఆమె తిన్నదని మీరు చెప్పి ఉంటే ఇంత ఇష్యూ అయ్యేది కాదు కదా. అనవసరంగా ఆమె వచ్చి ముగ్గురు అని చెప్పినాక అక్కడ మీరు ముగ్గురు కలుసుకొని చేసినట్టు అనిపించింది, మాకు కూడగలుకొని చేసినట్టు అనిపించింది. 100% అనిపిస్తుంది, చూసే ప్రేక్షకులకైనా అట్లా అనిపిస్తుంది, అక్కడ చూసే వాళ్ళకి అనిపిస్తుంది. తను అడిగింది పాపం, సంజనాన్ని అడిగితే ఉండి తినలేదని చెప్పింది ఆమె. సో ఆమె కోపంలో తప్పలేదు, రీతు కోపంలో ఖచ్చితంగా కోపం. తర్వాత సంజనాతో కూడా అదే డిస్కషన్ చేసింది, తర్వాత ఈమెతో కూడా అదే డిస్కస్ చేసింది, మళ్ళీ తనుజతో కూడా అదే డిస్కస్ చేసింది. ఇంకా తనుజ వెళ్ళిపోయింది, అక్కడ ఆన్సర్ లేదు తనుజ దగ్గర, స్కిప్ అయిపోయి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే తప్పు చేశారు ఇక్కడ, ముగ్గురు తప్పే. తప్పు అంటే ఒకవేళ తీసుకుంటే నేను ఇట్లా తీసుకున్నాను ప్రాపర్గా చెప్తే సరిపోతుండే, లేకుంటే నాకు ప్రోటీన్ అవసరం ఉంటే చెప్పేస్తే సరిపోతుండే. తీసుకున్నది తిన్నది, దాన్ని డ్రామా క్రియేట్ చేసింది, ఇంత పెద్ద డ్రామా అంతా చేసింది. కాబట్టి వాళ్ళకి కోపం వచ్చేట తప్పలేదు. రీతు కూడా అట్లే కోపం వచ్చేసింది, చెప్పేసింది. రైట్. దీని తర్వాత ఈ మాట్లాడుతూ ఆ చిన్న పాప గురించి అని ఒక మాట పుసుకొని జారింది. ఇక్కడ జారంగానే అంటే ఇవే వెతుక్కుంటుంటుంది సంజన, పాయింట్అవుట్ చేసుకుంటే ఎక్కడ తప్పు జరుగుతుంది. నా పరివారం గురించి మాట్లాడదు, నీ పరివారం గురించి తప్పు ఎవరు మాట్లాడేది. అక్కడ పాప ఉన్నది కాబట్టి ఆమెకు ప్రోటీన్ కావాలి కాబట్టి తీసుకుంటారని మాట్లాడుతుంటే ఎగేసుకొని నిలబడుతుంది. నా పరివారం గురించి మాట్లాడద్దు, అవసరం లేదు, నా పరివారం గురించి మాట్లాడొద్దు అని. ఇంతలో ఈమె పిచ్చింది, అనవసరంగా తగుతున్నామ్మా అనుకుంటా ఫ్లోరస్ అని వచ్చి మన నా గురించి కూడా అన్నావు, సందర్భం ఎప్పుడు దొక్కుతాయని చూస్తున్నది. నా గురించి కూడా అన్నాం అనగా బాయ్ నా ఎంబడి పడేసింది, నన్ను ఎందుకు తీసుకొచ్చారు, ఇట్లాంటి వాళ్ళని ఎందుకు తీసుకొస్తారు బిగ్ బాస్, వీళ్ళందరినీ ఎందుకు, నా ఎంబడే ఉన్నది, నాతోనే ఉన్నది, ఫ్రీ బర్డ్ అంటే తప్ప చేసుకున్నది. యాక్షన్ క్వీన్ అండ్ యాక్షన్ కింగ్ అనిపించింది ఎవరు, సంజన. మామూలుగా రెచ్చగొట్టట్లా అందరినీ. సో ఇట్లా ఇన్ని డిస్కషన్స్ అయితే మనకు బిగ్ బాస్ హౌస్లో స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా ముందు ఎన్ని ఉంటాయో, ఇది జస్ట్ 3 days శాంపుల్ మాత్రమే. ముందర ఎన్ని డిస్కషన్స్ ఉంటాయో కూడా తెలియదు.
విషయం ఏంటంటే కొన్ని లైవ్ చూస్తేనే కొన్ని అర్థమవుతుందండి. ఎపిసోడ్ చూస్తే కొన్ని అర్థం కావు. లైవ్ కూడా చూస్తుండండి అప్పుడప్పుడు అన్న చూస్తే కొన్ని పాయింట్స్ మీకు తగులుతాయి అనుకుంటున్నాను నేను. లేకుంటే మేము ఎట్లన్నా లైవ్ చూసి చెప్పడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. సో ఇది అప్డేట్స్. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. ఈవినింగ్ ఆర్ మోస్ట్లీ ఆఫ్టర్నూన్ ఇంకొక రివ్యూతో కలుసుకుందాం. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పాత వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్ తోటి. అండ్ మీ బిగ్ బాస్ చూసేవాళ్ళు ఎవరంటే వాళ్ళకి షేర్ చేస్తే తొందరగా కనెక్ట్ అవుతుంది. మీరు చూడకపోయినా బిగ్ బాస్ మేము కనబడ్డప్పుడు అరే వీడు ఒకటి ఉన్నాడు రివ్యూడు వీళ్ళు చూడండి బాగానే చెప్తారు ఎవరికైనా షేర్ చేయండి, అది కూడా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లెందుల, జై హింద్.